ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభుపేట మనవి చేస్తున్నాను, ఇప్పటి నుంచి విడిచిపెట్టిందే. ఆమేన్. పాత జీవితాలు, పాత బంధాలు, పాత విధమైనటువంటి చెడ్డ మార్గము, పాత క్లాస్మేట్స్, పాత రకాలైనటువంటి ఈ యొక్క పనికిమాలిన విషయాలన్నిటిని కూడా విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ దినాలలో మరలా అవి గుర్తొచ్చినా కానీ, అవి కనుక తిరిగి వచ్చినా కానీ, ఒకవేళ అలాంటి పాత స్నేహమైనటువంటి ఆ అక్రమ జీవితం కానీ, ఇంతకుముందు వివాహం కాక ముందు చేసినటువంటి ఆ యొక్క పనులు ఏదైనా గుర్తొచ్చినా, నువ్వు సహోదర భావము తన పట్ల నువ్వు చూపించగలిగితే నీ మనస్సుల్లో, అందుకే ఆయన హృదయాన్ని పరిశీలన చేసేవాడు, పైన పరిశీలన చేసి మార్కులు వేసే నాలాంటివాడు కాదు. ఆయన ఏం పరిశీలన చేసేవాడు? హృదయాన్ని పరిశీలన చేసి పరీక్ష చేసేటువంటి వాడు. నీ మనస్సులో సహోదరి భావము, నీ మనసులో సహోదరుడు భావము, తండ్రి సమానులుగా చూసేటువంటి భావం. ఇంతకుముందు చేసాం, రోత పనులు, చెడ్డ పనులు చేసాం. ప్రభు కృపను బట్టి ఆయన రక్షించాడు, క్షమించాడు. ఆయన క్షమించిన తర్వాత, ఆయన సిలువ త్యాగము తర్వాత మన జీవితం మారిపోయిన తర్వాత కూడా మరలా గుర్తు రానంత వరకు అనలరా, గుర్తు రానంత వరకు, లేదంటే కనుక ఏది మనకు ఎదురుపడనంత వరకు, అబ్బో సూపర్, నా భక్తి జీవితం సూపర్ అంటే కాదు. గుర్తొచ్చినా ఎదురొచ్చినా కానీ నువ్వు సహోదర భావం చూపించగలిగితేనే. నువ్వు ఇప్పుడు తాగట్లా అన్నలారా, చాలామంది అంతకుముందు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు మానివేశారు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. మంచిదే, ఇక్కడ ఉన్నంత వరకు కాదు. మరలా ఏ వెంకటరావు గారు లేకపోతే ఇంకా ఎవరో చనిపోయినప్పుడు నీ జేబులో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంకో అంతా వాళ్ళే చూసుకునే రోజులు ఉన్నాయిగా. అలాంటి పరిస్థితి వచ్చినా కానీ, అలాంటి క్లాస్మేట్స్ మనకి ఎదురైనా కానీ, ఎవరు క్లాస్మేట్స్ మనకి ఎదురైనా కానీ, ఆ సమయంలో కూడా నువ్వు నిక్కచ్చిగా యథార్థంగా నువ్వు ఉండగలిగినటువంటి అది ఇప్పటి నుంచి ఇప్పుడు నీకు అలవాటు అయితే, ఆ రోజు సాతాను ఎన్ని మాటలు మోసం చేసినా నువ్వు మోసపోవు. పరలోకమే నీకు జన్మస్థానము, పరలోకమే నీకు హక్కు స్థానంలో ఉంటుంది. హల్లెలూయా. ఎప్పటి నుంచి అది అలవాటు చేసుకోవాలి? ఇప్పటి నుంచే, ఈ క్షణము నుంచే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శోధించే ఫోన్లు, శోధించేటువంటి మనుషులు, శోధించేటువంటి పరిస్థితులు ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసుకొని ఇక్కడ కూర్చున్నంతసేపు బాగుండి లోపల అడుగు పెట్టగానే మళ్ళా లోకంలోనూ, లోకాశల మీద సీరియళ్ళు, సినిమాలు, టీవీ అటువైపు వెళ్ళిపోతే కనుక, మాట చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, నన్ను క్షమించండి నేను ఇలా అంటున్నానని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు, కానీ నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే